దీనమ్మ 2 years నుంచి పిసుకుతున్నా 100K కాదు కదా కనీసం 80K కూడా కొట్టలేకపోయా. ఈసారి పిండుడికి మినిమం 100K కొట్టియాలి. నెలకు ఒక వీడియో పెట్టేవాడు చెప్తున్నాడు 100K కొట్టాలని. ఆ మాట నువ్వు చెప్పకూడదు. చూస్తూ ఉండరా ఇస్తే వీక్లీ ఒక వీడియో పెడతా. పెట్టినప్పుడు చూసుకొచ్చలే కానీ పొద్దు నేను రా బాల్ పట్టుకుని ఏదో బట్టలు జాడిస్తున్నాడు జాడిస్తున్నావు. ఏంటి సంగతి? రోషన్ బాబు పిసుకులేక బాల్ తుప్పు పట్టేసిందిరా, అందుకే ఇలా జాడిస్తున్నా. అవేమన్నా బట్టలరా జాడించడానికి? విషయం ఏంటో చెప్పు. ముందా కాయని అదే ముందా బాల్ ని ఎండపెట్టి పిసుకోవడానికి పనికి వస్తుంది. అంటే రోషన్ బాబు పిసుకోడు లేదు రుబ్బుడు లేదు, ఆడే అండర్ గ్రౌండ్ లో పిసుకుంటున్నాడు. మా రోషన్ బాబు అంటే అంత చులకనైపోయారా మీకు? ఏదో రోజు 70mm స్క్రీన్ లో అందరికీ పిండకపోతే వాడి పేరు రోషన్ బాబే కాదు. సర్లే వచ్చినప్పుడు చూసుకొచ్చలే కానీ ఇవాళ మన టాపిక్ వట్టకెల్ టచింగ్. ఒకసారి ఆ బాలు వట్టకెల్ టచింగ్ లవ్ ఫెయిల్ అని ఫీల్ అవబోతున్నాం. వట్టకెల్ టచింగ్ లవ్ ఫెయిల్ రా. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. కాల్ టచింగ్ లవ్ స్టోరీ, కాల్ సెకండ్ ఫిష్, కాయలు పగిలిపోయి పర్ఫార్మెన్సెస్, కాయలు జారిపోయాయి. చాలు ఇప్పటికే లేట్ అయింది, స్టార్ట్ చేయి. అరే ఆ బిల్డింగ్ లో ఒక అమ్మాయి ఉండిద్దిరా, రోజు పబ్కి వెళ్తుంటదిరా. రే తాగేసి ఎవరో ఒకరు తన ఇంటికి వస్తుంటారా. రే ఆ బాబు ఏమైందిరా? ఇప్పుడు నాకు తెలుగు డబ్బు రీల్స్ ఎందుకు చూపిస్తున్నావు? తెలుగు డబ్బు ఏంట్రా? అది స్ట్రైట్ తెలుగే. మరి అదేంటి ఆ లిప్సింగ్ వాడు మాట్లాడే మాటలకు అసలు సంబంధమే లేదు. కాయసిద్దు వాడి వీడియోస్ అన్ని అలాగే ఉంటాయి. ఇలా అయితే నా వల్ల కాదు. ఆ స్టోరీలో ఉన్న డెప్త్ ఎమోషన్స్ అవన్నీ ఎలా ఫీల్ అవ్వాలి? ఆ రోషన్ బాబు కూడా దాంట్లో స్టోరీ అయినా వెతకచ్చు, వీడి దాంట్లో ఎంత వెతికినా దొరకదు. జస్ట్ ఫీల్ ది వైబ్రేషన్స్. అరే ఆ బిల్డింగ్ లో ఒక అమ్మాయి ఉండిద్దిరా, రోజు పబ్కి వెళ్తుంటదిరా. రే తాగేసి ఎవరో ఒకరు తన ఇంటికి వస్తుంటారా. హేరా నువ్వు రోజు ఆ గోడ పక్కల నుంచి చూస్తూ ఉంటావా ఎవరెవరు వస్తున్నారో, ఏమేం చేస్తున్నారా? అరే ఆ అమ్మాయి ఎలా ఉంటుందిరా చూస్తాకి? అరే అమ్మాయి చాలా బాగుంటదిరా, కొంచెం లావు ఉంటది, ఏర్ కలర్ వేసుకొని ఉంటదిరా. అరే సరేరా నాకు వేరే పని ఉంది, వెళ్తాను రా బాయ్రా. నువ్వు కూడా వెళ్దామని పెద్ద ప్లానింగ్. సరే మామ బాయ్ మామ. చీద్దీనమ్మా వీడికి అనవసరంగా చెప్పా. సర్లే పోయి ఆ గోడ పక్కల నుంచి చూద్దాం. చెప్పు బేబీ. ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను. సరే ఏం లేదు ఉంటాను. ఓకే బేబీ. ఎందుకురా నీకు ఏస్ట్ బతుకు? ఇంట్లో బంగారు లాంటి జీఎఫ్లు పెట్టుకుని వేరే అమ్మాయి దగ్గరికి వెళ్తావా? వాడు జిఎఫ్ వాడిని ఎర్రూకుని చేసిందా? మామూలు ఎర్రూకుని కాదు, వాడికి ఆయన చింతపండు చేసింది. నేను ఎర్రిపోకుని. సిద్ధు ఒక్క నిమిషం. అరే తప్పైపోయిందిరా, క్షమించరా ప్లీజ్ రా. సారీ చెప్తే సరిపెద్దా, ఇది షాపింగ్ వల్ల బై 1 get 2 ఆఫరా. అక్కడ అంత ఎమోషనల్ గా డైలాగ్ చెప్తుంటే నవ్వుతావేంట్రా? అక్కడంత బాధలో కూడా బై 1 get 2 అంటుంటే కామెడీగా ఉంది సార్. వేరే లవ్ చేస్తున్నాను చెప్పొచ్చు కావే, నేను మధ్యలో వచ్చేవన్నా కాదే. ఇప్పుడు చెప్పింది కదా భయ, వచ్చిన మధ్యలో నుంచి అలా తిరిగి వెళ్ళిపో. ఏం మాట్లాడుతున్నావు? అక్కడ ఎర్రుక ఏడుస్తుంటే నీకు నవ్వులు ఆడుకుందారా? ఏదో రోజు నీకు అలా జరుగుతూ తెలుస్తుందిరా. ఇందాక నుంచి చూస్తున్నా ఆడకంటే ఎక్కువ నువ్వే ఫీల్ అయిపోతున్నావు. కాంపిటీషన్ నీకు కూడా అలా ఏవైనా అలా జరగాలంటే ముందు మన లైఫ్ లో అమ్మాయి ఉండాలి. ఇవన్నీ చూసి పిసుకోవడానికి టైం సరిపోట్లే. ఈ లవ్ ఒకటే తక్కువ. నన్ను ఎందుకే యదవని చేయడం? అట్లీస్ట్ నేను యదవని చేసినా బాగుంటారా? డైరెక్ట్ ఎర్రుపోని వచ్చేసింది. ఇప్పుడు చూడు బిడ్డ ఎంత బాధపడుతున్నాడు. సరే సర్లే. లవ్ చేసిన పాపానికి వాడు కాయల్ని కుదిపి కొమ్మేసి కల్లేసి మెల్లేసి ఊపేసి వీడిపోయినట్టు ఉన్నదే, చావు చేరువయ్యేనట్టు ఉన్నదే. ఇంతకీ నవ్వుతున్నాడు ఏడుస్తున్నాడు? పాప ఎర్రోక అయ్యాడు కదా, ఏడుస్తున్నాడే అనుకుందాం. ఒట్టేసి చెబుతున్నా ఈ బాధలో మనడు కోసుకోవడాలు గట్రా అబ్బాయి అలాంటివి ఏముంటాయి. ఇటు బై 1 అయితే గట్టో కింద ఇంకొకటి వచ్చాడుగా కొత్త మండి పిల్ల ఒక వేషాలు వేస్తాడు. అరే ఎవడరా నువ్వు? నా పెట్రోల్ పట్టుకెళ్తున్నాడు. రే ఏం చేస్తున్నావు? ఆ పెట్రోల్ తో కడుక్కోవడానికి తీసుకెళ్తున్నాడు. అరే నీకు ఏమన్నా అర్థమవుతున్నారా? రే పిచ్చారా నీకేమన్నా? అరే పిచ్చోలా చేస్తావు రే. అలా కాదురా ఎరుపు కూడా. మధ్యలో ఫ్లవర్స్ ఏం చేస్తారా? బాల్. అరే పిచ్చినా కొడుక మంచి పిచ్చోనవారా నువ్వు? ఎరుపుకోడు. అరే నా లవర్ కి నేను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను రా, అదే నాకు సర్ప్రైజ్ చేసిందిరా. మామూలు సర్ప్రైజ్ సార్, అదే ఆ సీన్ చూడగానే గులాబ్ జామున్ గలగలు ఆడిపో ఉంటాయి. ఎంతో ప్రేమతో ఆ ఫ్లవర్స్ సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే ఆ ఫ్లవర్స్ తో గువ్వలా తెంచింది కదరా. అయ్యో సానుభూతి వద్దు, ఇంకో టచింగ్ ఫిల్లర్ పెడుతున్నాడు చూడు. అరే ఎవర్రా ఈ ప్రియా? ప్రియానా? ఏ నా ఫ్రెండే. మరి చాటింగ్స్ ఏంట్రా? నచ్చట్లేదు ఇలా చేస్తుంటే. బ్లాక్ చేసాను, అర్జెంట్ గా అమ్మాయిని బ్లాక్ చేసే. అవునా? అందులో ఏముంది, బ్లాక్ చేసి ఇచ్చేసేయి. ఓకే. అంతకరెక్ట్గా ఎలా చెప్పారా? పొజిషనస్ ఎంత మంచోడరా, నాకు నచ్చలే అనగానే బ్లాక్ చేశాడు. మంచోడే, తర్వాత ఆడ కాయలు బాగలేకపోతే అదే హ్యాపీ. సంథింగ్ ఇస్ ఫిషీ. వీడు చూడకూడదు ఏదో చూశాడు. చెప్పరా ఎంతసేపు అవుతుంది వచ్చి? ఆ గజ్జిగా చూసాను చెప్పు. ఇప్పుడే వచ్చిన. ఈ అఖిల్ ఎవరు? నా ఫ్రెండ్ రా. అందులో ఏముంది? అందులో ఏముంది? తన ఫ్రెండ్. నువ్వు అంతోటి చాట్ చేయకు, నాకు నచ్చలేదు, బ్లాక్ చేసేయి. ఎందుకు మనం బ్లాక్ చేసాడుగా, అలాగే నువ్వు కూడా బ్లాక్ చేస్తున్నాగా. లవ్ అండర్స్టాండింగ్ ఉంటది, బ్లాక్ అక్కడ అలా ఉండదులే. పొద్దు నాకు నచ్చలే అని చెప్పినా కదా, మళ్ళీ ఎందుకంటే చెయ్యను నేను. నవ్వు ఆపుకుంటున్నావు కదరా?
చేయలో ఇదా నాకు నచ్చలే అని చెప్పినా కదా. నేను చెయ్యను, నాకు అవసరం లేదు. అలా అంటారేంటి? మనం మీరు చెప్పగానే ఎరువుల ట్రూలో అనుకుని బ్లాక్ చేశారు. మరి ఇప్పుడేమో మీరెలా? ఇది కరెక్ట్ కాదండి, ఇది కరెక్ట్ కాదు. ఇట్స్ హర్ చాయిస్. అంటే ఇప్పుడు వాడు ఎక్కువనా నేను ఎక్కువనా నీకు? నాకు నా ఫ్రెండ్స్ ఎక్కువ. నా గుద్దల బత్తాయి పట్టురా. అమ్మా అమ్మా పావు ఫోన్ లేరా పాప, ఇంకేం చేస్తావు? నీ చేతిలో ఉన్నదో వాడి చేతిలో పెట్టు. ఏంటది? బాలు. ఎందుకవి? పిసుక్కోడానికి. బా ఏం పడుతుందిరా వాటర్? హే హే మన మన రోషన్ బాబురా. రోలింగ్ స్టార్ రోషన్ బాబు. మన రోషన్ బాబు ఇలా కాయలు జాగ్రత్త, నువ్వు పిసుకునే లోపల ఆగేయగలడు. సర్లే కానీ వీడెక్కడా? కీర్తి ఫ్రెండ్స్ తో పూల్ కొచ్చా. రే స్విమ్మింగ్ పూల్ కి వచ్చి ఎంజాయ్ చేయడం మనిషి ఇప్పుడు ఫోన్ లేంట్రా. వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నాడు రా? వాడు ఎవరితో మాట్లాడుతున్నాడు? నువ్వెందుకు పోయి అంత కసిగా చెప్తున్నావు? వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నాడు రా? అయితే వెళ్ళి అదే వెళ్ళాను, తీసుకురా. తీసుకొని వస్తా. నాకు వెళ్ళు. 10 నిమిషాల నా ముందు ఉండాలి. అది కాదు కీర్తి. ఇంకేం మాట్లాడకు. హలో, ఇప్పుడే స్విచ్ ఆఫ్ అవ్వాలా? అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? అక్క నీకోసం. అరే కరెక్ట్ టైంకి వచ్చా. ఫోన్ ఒకసారి ఎందుకురా? ఒకసారి ఇవ్వరా? అరే ఎంత అవసరంలో మన పక్కన ఉండేవాడు ఫ్రెండ్ చూడు, సరైన టైం పక్కన ఉన్నాడు. హా బేబీ, ఆ బక్రగాడు వెళ్ళిపోయాడా? నువ్వెందుకు నవ్వుకుంటున్నావు? బగ్గర అన్నది వాడి ఫ్రెండ్ గా. అక్కడ అమ్మాయి ఎవరి ఫోన్ లో అన్నది వాడి ఫ్రెండ్ ఫోన్ లో. అంటే ఆ బకరా వాడే. ఫ్రెండ్ ఫ్రెండ్ అనుకుంటే ఇంత మాత్రం రాడ్ దింపావు కదరా. లవర్ గా తను చేసిన మోసం కంటే ఫ్రెండ్ గా నువ్వు చేసిందే. ఇక్కడ కాదు, ఇక్కడ తగిలిపోయి. రోలింగ్ స్టార్ రోషన్ బాబు. సిద్ధు, ఐ లవ్ యూ సో మచ్. ఓ వీళ్ళు మళ్ళీ కలిసిపోయారా? పోన్లే ట్రూలో కనిపించుకున్నారు. ఎర్రపంక ఎందుకు కొట్టావురా? ఎందుకు కొట్టావు? నేనేం చేసా? నువ్వేం చేసావో నీకు తెలీదా? చెప్తారా కదా అసలు ఏం చేసిందో తెలిసేది. ఎర్రూకలో ఉన్నాడా వీడు? ఏం చేసా చెప్పు. చెప్పరా అరే చెప్పరా. ఆ అమ్మాయి అటువంటి ఇటు చూస్తావేంటి? ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడు. ఓహో ఫ్లాష్ బ్యాక్. సైలెంట్ ఉండు. చెప్పరా. ఎక్కడున్నావు నువ్వు? జాబ్ లో ఉన్నా. నేను ఎర్రిపోకుని. సార్ పిలుస్తున్నారు, నేను మళ్ళీ కాల్ చేస్తా. బాయ్ బాయ్. మేడం సార్తో బాగా బిజీ పాప, వీడు మళ్ళీ ఎర్రుకుర్రయ్యాడ్రా. ఎన్నిసార్లు అవుతారా బాబు? సారీ సిద్ధు, ఇంకెప్పుడు అలా చేయండి సిద్ధు. సారీ చెప్తే సరిపోద్దా? మా అమ్మని ఎంత ప్రేమిస్తావు, మిమ్మల్ని కూడా అంతే ప్రేమిస్తామే. నువ్వు జాబ్ చేస్తున్నావా, బిజినెస్ చేస్తున్నావే? చల్ దింగే. ఏంటి అంతమాట అనేసాడు? 2 సార్లు కాయల మీద తనకి ఇంకెలా ఫీల్ అవుతారా? తనడానికి ఇంకా అక్కడ ఏం మిగలే కూడా. ఈడిచ్చే ఎక్స్ప్రెషన్ చూస్తున్నాడు. గువ్వలో నిజంగానే బత్తాలే పట్టాయి. నా గుద్దల బత్తాయి పట్టురా. అరే ఈ సమాజంలో అమ్మాయిలు ఒకరిని లవ్ చేస్తారు, ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు. ఏంద్రా ఈ జనరేషన్? అరే అందరేమో గానీ మా గర్ల్ ఫ్రెండ్ అయితే నాతో చాలా ట్రూగా ఉంటదిరా. నన్ను ఎప్పటికైనా అట్లా చేయదని నాకు చాలా నమ్మకం. అసలు ఆ నమ్మకం ఉండాలి. అప్పుడే లవ్ అనేది ఇంకా స్ట్రాంగ్ ఉంటది. ఉంటది. లవ్ లో బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటా. రోషన్ బాబు వీడియోలు చూడలేదేంటి? రోలింగ్ స్టార్ రోషన్ బాబు. సరేరా ఒకసారి టెస్ట్ చేద్దాం మీ గర్ల్ ఫ్రెండ్ ని. అరే నువ్వు ఈయనే ఉండు, నేను అడిగేసి వస్తా. హే హాయ్ అమ్ము. హాయ్ అఖిల్, నువ్వేంటి ఇక్కడ? అదేంటి పక్కనే ఉన్నాడు. ఈ అమ్మాయి కనిపించడా? నీకు ఇప్పుడు లాజికల్ కావాలా, టచ్ అవడం కావాలా? టచ్ అవడమే కావాలి. అయితే కొత్త మూసుకొని చూడు. ఏం లేదమ్ము, ఇంట్లో సంబంధాలు చూస్తున్నారంట కదా. అవును. ఈడవరా సేమ్ నాలాగే ఫీల్ అవుతున్నాడు. బహుశా ఇద్దరికి ఒకటేసారి టచ్ అవుతున్నాయేమో. అబ్బాయికి 5 lakhs ప్యాకేజ్ అంట కదా. అవును అఖిల్. మరి సన్నీ నిన్ను ట్రూగా 5 years లవ్ చేసిండు కదా. 5 lakhs ప్యాకేజ్ 5 years లో వాట్ ఏ టచ్. సన్నీ నిన్ను ట్రూగా 5 years లవ్ చేసిండు కదా. వాని సిచ్యువేషన్ ఎలా? ఏముంది, కొన్ని రోజులు వాడే ఏడ్చి మర్చిపోతాను నన్ను. మా మూల నుంచి వింటున్నాడు. సిచ్యువేషన్ ఏంట్రా మరి? ఉంది ఇంకా నా లైఫ్ నేను స్పాయిల్ చేసుకోలేను కదా. అయినా తనకి ఏం జాబ్ ఉందని పెళ్లి చేసుకోవాలి నేను. ఆహా మనోడు బేవర్స్. అయితే అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకున్న వాళ్ళు తప్పే లేదు. ఇగో ఈ బాల్ తీసుకొని పోయి పిసుకోపో. గుర్తు పెట్టుకో, నన్ను నాలాగా అందరూ ఉండరు. నా గుద్దల బత్తాయి పట్టురా. అన్న కొంచెం అడ్రస్ చెప్పరా? అంటే అడ్రస్ చెప్పమంటే అన్న కొంచెం అడ్రస్ చెప్పరా? అన్న చూస్తావంటే అడ్రస్ చెప్పన్నా. అన్ని కష్టాలు బాడీ వీడియోలో ఉన్నాయి కదరా. అన్న కొంచెం అడ్రస్ చెప్పరా? అన్న
అన్నా అటు చూస్తావు నా అడ్రస్ చెప్పన్నా. అన్నా నాకు కళ్ళు కనిపించవన్నా. ఆడిగా మాటలు రా, వాడికేమో వినిపించదు, వీడికేమో కనిపించదు. అసలు ఏం చెప్పాలనుకుంటాం? చెడు మాట్లాడకు, చెడు వినకు, చెడు చూడకు. వారిని అబ్బాయి అడ్రస్ చూసి చెప్పడంలో చెడే ఉందిరా, అందుకని కాయసిద్దు అనేది. 2024 పోతుంది, 2025 వస్తుంది. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. వీళ్ళ మొగ్గల కాన్సెప్ట్లు. ఓకే మా ఈ వీడియో ఇక్కడ దాన్ని చేసేద్దాం. మీకు ఈ లవ్ ఫెయిల్యూర్ కాన్సెప్ట్ టచ్ అవుతాయి, కామెంట్ చేయండి. ఈసారి 11K లైక్ స్టార్ గెట్ మీరు కంప్లీట్ చేసండి. నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోతో వస్తా. బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో వెళ్ళు. ఎక్కడికి రా పోబే. అరే చిన్న పిల్లలు తిడితే పడతా, పెద్దోడు తిడితే పుడుకో పెట్టేస్తా. ఎరా తమ్ముడు ఏమంటావు? అరే కొట్టించుకుని నవ్వుతావేంట్రా?